అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చేసి పతాయిర్లు చేయబోతున్నాను. వంట పతాయిర్లకి ఏమేమి కావాలంటే గోధుమ పిండి, పాలపొడి, చక్కెర, ఉప్పు, బేకింగ్ పౌడరు, ఇది వచ్చేసి కమ్మీర అంటారండి, ఇక్కడ ఇంటి దగ్గర ఈస్ట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి పెరుగు అండి, 1 కప్పు, నూనె అండి. ఇప్పుడు మీకు ఇది పిండి మనం రెడీ చేసుకుందాము. పతాయిర్లకు పిండి ఎట్లా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపించానండి. ఫస్ట్ ఇది వచ్చేసి గోధుమ పిండి వచ్చేసి 5 గ్లాసులు గోధుమ పిండి అండి. దీంతో ఈ గ్లాస్తో 5 గ్లాసులు వేసినాను. ఈ పాలపొడి వచ్చేసి 10 చెంచాలు అండి పాలపొడి. ఈ చెంచాతో 10 చెంచాలు వేసిన. 1 గ్లాస్ గోధుమ పిండికి 2 చెంచాలు పాలపొడి వేసానండి నేను పతాయిర్లకి. ఇది వచ్చేసి చక్కెర అండి. ఈ పింజాన్తో ఫుల్గా వేసానండి. ఈ పింజాన్ పెద్దది అనమాట. ఈ కప్పు మామూలుగా వీళ్ళు గవ తాగుతారు. దీంతో వీళ్ళు తాగేదాటికి అన్నిటిపైకి ఇది కప్పు పెద్దది అనమాట. దీంతో ఫుల్గా 1 కప్పు చక్కెర వేసానండి. ఇది వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు మనం తగినంత ఎంత అవసరమో అంత వేసుకుంటాం కదా, ఇది లెక్క చెప్పలేదు నేను. ఇది బేకింగ్ పౌడర్ వచ్చి 1 చెంచా వేసానండి. దీంతో 1 చెంచా. ఇది ఈస్ట్ వచ్చేసి దీంతో ఫుల్గా చెంచా వేసి మళ్ళీ కొంచెం వేసానండి. కాలు పైన ఆడికి 1 రవ్వ వేసా, కాలు కన్నా తక్కువ. ఎందుకంటే ఇది గోధుమ పిండి చాలా ఎక్కువ అండి, అందుకు. నూనె అండి. చూడండి, ఇప్పుడు మనము గిన్నె పెట్టుకున్నాము, స్టీల్ గిన్నె. ఈ గిన్నెలోకి గోధుమ పిండి వేసేసుకుందాము. మొత్తము గోధుమ పిండి, పాలపొడి, చక్కెర, బేకింగ్ పౌడరు, ఉప్పు, ఈస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఇట్లా కలుపుకుందాము. ఇట్లా కలుపుకున్న తర్వాత మొత్తము ఇట్లంతా కలుపుకున్న తర్వాత మనం పెరుగు వేసుకుందామండి. పెరుగు 1 కప్పు వేయించానండి పతాయిర్లలోకి. నూనె కొంచెం వేచాలి. ఇప్పుడు మళ్ళీ అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. అట్లా కలుపుకున్న తర్వాత చూడండి, ఇదంతా కలిపేసానండి. నేను ముందే 1 గ్లాస్ నీళ్ళు వేసాను. ఇప్పుడు మళ్ళీ 1 గ్లాస్ వేసాను నీళ్ళు. ఇది మళ్ళీ తర్వాత ఈ బండ మీద ఊరక ఇట్లా నిలబడుకొని స్టైల్కు ఇట్లా బిసికేది కాదండి, ఎచ్చల కోసం బిసికేది కాదు. ఇది కిందేసి ఈ గిన్నె కింద పెట్టి దీన్ని ఎక్కి తొక్కి దీన్ని నానా విధాలుగా బీభత్సంగా దీన్ని తొక్కి పట్టి నార తీయాలండి దీన్ని. అంటే ఎంత బాగా పిసికితే గోధుమ పిండి అంత బాగా మెత్తగా వచ్చాయండి పతాయిర్లు. అది ఇప్పుడు నీళ్ళు సరిపోయినాయండి. నీళ్ళు మనం ఇప్పుడు సరిపోయింది వేసుకున్నాము. నేను అంతా కలిపిన తర్వాత దీన్ని తొక్కి పెట్టి నార తీసి మళ్ళీ చూపించానండి. చూడండి, మెత్త కలిపేసాను దీన్ని, బాగా ఇట్లా పిసికి పెట్టేశాను. ఇది కొంచెం లూజ్గానే ఉండాలండి. ఈ పిండి అనేది కొంచెం ఇట్లా వదులుగా లూజుగా ఉండాలా. దీన్ని మనము ఎంత బాగా తీసుకున్నానంటే వేసి తొక్కి చెమటలుగా కారిపోతున్నాయండి, అంత బాగా తొక్కిన దీన్ని వేసి. ఇంకా ఇది మనము ఇట్లా పట్టుకుంటే ఇంకా ఇట్లా చేతులకు అంటుకోకూడదు అనమాట. ఇట్లా చూడండి, ఇట్లా. ఇంకా దీన్ని 2 గంటల సేపు పక్కన పెట్టేద్దాం. ఇది 2 గంటల సేపు పక్కన పెడితే కొంచెం ఉబ్బుతుంది అనమాట. అప్పుడు మనం పతాయిర్లు చేసుకుందాము. పతాయిర్లకు ఏమేమి కావాలో నేను మళ్ళీ మీకు చేసి చూపించానండి. చూడండి, ఇప్పుడు మనం పతాయిర్లకు రెడీ చేసుకున్నాం కదా పిండి. ఈ పిండి వచ్చేసి బాగా పొంగిందండి. సుమారుగా 2-3 గంటలు నానింది బాగా. చూడండి, పొంగింది బాగా పిండి. ఈ పొంగిన పిండిని మనము
పూరి కట్టుగా రుద్దుకొని అన్ని బిల్లలు చేసుకోవాలండి. ఇది వచ్చేసి సోస్ అండి, పిజ్జా సోస్ అనమాట. ఇది వచ్చేసి పిజ్జాలో వేసుకోవచ్చు. కోడి మనం కరెంట్లో కోడి పెట్టి కలుస్తాండి, దాంట్లో కూడా వేసుకోవచ్చు ఈ సోసు. ఈ పిజ్జా సోస్ కూడా నాకు చేత అవుతుందండి, కాకపోతే ఇంట్లో సోస్ ఉందని నేను చేయలేదు. ఎప్పుడన్నా కావాలంటే నేను చేసి చూపించాను. ఇది కూడా నేను పిజ్జాలో వేసాను, కాకపోతే ఇది చెడిపోయింది, కొంచెమే ఉంది, చెడిపోయింది అనమాట. చాలా రోజులు అయింది, అందుకే ఇది వాడలేదు. ఇది ఓపెన్ చేశాను కొత్తది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ జబ్బును కేరీ వచ్చేసి అన్నీ ఇట్లా చిన్న చిన్నవి పొడుగు కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇది జబ్బును కేరీ. ఇవి అట్లా పిల్లలు పొడుగు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది జబ్బున్ పిజ్జా అండి, చీజు ఇదన్నమాట. ఈ చీజు పిజ్జాలో వేసుకునేది ఇక రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి జాతర అండి. జాతర అంటే గంగమ్మ జాతర, లేకపోతే పోలేరమ్మ జాతర, కొత్తపురమ్మ జాతర కాదండి, తినే జాతర అండి. ఇది మంచిగా వచ్చేది, వాసన వాములాగా వచ్చేది. దీంట్లో నువ్వులు ఏదో ఆకులు వేసి మిక్సీ పట్టి పెట్టింటారు. దీంట్లో కూడా ఇది అయితే బాగా తినడానికి కమ్మగా ఉంటుందండి, నాకు కూడా ఇష్టం ఇది జాతర అంటే. ఈ జాతర వచ్చేసి ఈ జాతరలో వచ్చేసి ఆలివ్ ఆయిల్ వేసి కలిపి పెట్టినానండి. ఎందుకంటే మనం పతాయిలలో పెట్టుకునేప్పుడు ఇది పొడి కదా, రాలిపోతుంది అనమాట అంతా. అందుకని చెప్పేసి నేను ఆలివ్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బుట్టమిరపకాయ అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. టమోటకాయ అండి, టమోటకాయలో గింజలు లేకుండా తీసేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక కండ మాత్రమే. ఇవి వచ్చేసి ఆలివ్ కాయలు అండి. ఇవి వచ్చేసి ఆలివ్ కాయలు. ఇవి అన్ని ఇట్లా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ఫతాయిలు అడిగేలా రెడీ చేసి చూపించానండి. చూడండి, ఈ పిండి మనము ఇది అప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా పతాయిలు, కానీ ఈ పిండి సుమారుగా ఇట్లా సంగటి మొదలు రుద్దినానండి. ఇది మందంగానే ఉంటుందండి, పలసగా కాదు, మందంగానే రుద్ది పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు వచ్చేసి దీంతో కత్తిరించుకుందామండి. ఈ గిన్నెతో ఇది కత్తిరించుకునేది మాదిరి ఉంది కదా, దీంతో కత్తిరించుకుందాము. ఓం నమో శివాయ నమో నారాయణ ఓం నమో శివాయ. ఇట్లా అన్నీ కత్తిరించుకున్నామండి. చూడండి, ఇట్లా కత్తిరించుకున్నాం కదా, ఇవి వచ్చేసి వీటిలో పెట్టుకుందామండి. గిన్నె ఇది మామూలుగా కరెంట్ పొయ్యిలో పెట్టుకునే గిన్నె. గిన్నెలో మనం నూనె వేసేసి, నేను అప్పుడు పతాయిర్లకు పిండి పీసినప్పుడు మిగిలించాను కదండి, ఆ నూనె పూసినాను దీంట్లో. ఇట్లా అన్నీ ఇట్లా బేర్స్ పెట్టుకోవాలండి, ఒకదాని వెనకాల ఒకటి ఇట్లా అన్నీ బేర్స్ పెట్టుకోవాలా. నేను లాస్ట్లో చూపించానండి. చూడండి, ఇప్పుడు ఒక రకం రెడీ అయిపోయినాయండి. చూడండి, ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇంకొక రకం వచ్చేసి ఇట్లా అంతా చపాతీ రాగా రుద్దుకునేసి పెద్దగా అడల్పుగా రేకు, దీన్ని పలసగా రుద్దుకోవాలండి. దీన్ని మాత్రము ఇట్లా కట్ చేసుకోవాలా, మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలండి, సరి సమానంగా కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదండి జబ్బుని కేరీ, సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇట్లా లోపల పెట్టేసి దీన్ని చుట్టాలండి. ఇట్లా చుట్టాలా. ఇట్లా చుట్టాలండి. నేను ముందుగానే కొన్ని చేసి పెట్టాను. చూడండి, ఇంకా మిగతాది కూడా చేసేసి కరెంట్ పొయ్యిలో పెట్టిన తర్వాత మీకు చూపించానండి, సరేనా. ఇవి ఎట్లున్నాయంటే, ఒక కట్టె ఒక మొద్దు చెట్టు ఎండిపోయి దాన్ని నుసిబట్టి దాని లోపల నుంచి పురుగులు వచ్చాయండి, ఇట్లా మెత్తగా అట్లా ఉన్నాయి ఈ పురుగుల్లాగా. మళ్ళీ కరెంట్ పొయ్యిలో పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెము బాగా అనిపించాయి. చూడండి, ఒక రకం అవి జబ్బును అయిపోయినాయి కదా, జబ్బును చుట్టి దాంట్లో పెట్టేసాం కరెంటు పొయ్యిలో.
ఇప్పుడు వచ్చేసి జాతర అండి. జాతర చూసారు కదా, ఇట్లా బిల్లలు కట్ చేసుకున్న దాంట్లో ఈ జాతర జైతూన్ నూనె, ఇది ఆలివ్ ఆయిల్ వేసి జాతర కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇట్లా పెట్టేయాలండి. దీని లోపల ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా నొక్కాలన్నమాట. కొంచెము నొక్కబోయినామనుకే అంత మళ్ళీ పైకి లేదు వస్తుంది. ఇది పూనకం వచ్చదో ఏం పడదు దీనికి. మరి మళ్ళీ కరెంట్లో కాలిన తర్వాత అంత పైకి లేదు వస్తుంది. ఇట్లా నొక్కాల కొంచెము, అందుకని అంతా నొక్కి పెట్టినాను నేను. సరే అండి, ఇది పొయ్యిలో కరెంట్ పొయ్యిలో కాలిన తర్వాత మళ్ళీ చూపించానండి మీకు. చూడండి, పిజ్జాలు కూడా రెడీ అయినాయి. నేను ఎట్లా చేసినానో మీకు ఒకటి రెండు చూపించానండి ఎట్లా చేసిండేది. ఈ చిన్న చిన్న పిజ్జాలు ఇవన్నీ కలిపితే పతాయిర్లు అంటారండి. ఈ పిజ్జా సోస్ ఉంది కదండి, ఈ సోస్ వచ్చేసి ఇట్లా పెట్టుకోవాలా దీనిపైన, పిజ్జాల పైన ఈ పిండి పైన ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ మిరపకాయలు ఉన్నాయండి, బుడ్డమిరపకాయ ఇట్లా పెట్టుకోవాలి దీనిపైన. టమోటా, ఈ పనులు పెద్ద పెద్ద అరారత్తు పనులు అండి. ఏం చేద్దాం, తప్పించుకోలేము అన్నమాట. ఇప్పుడు ఇది జైతున్ కాయ కూడా పెట్టినాం కదా, ఆలివ్ కాయ పెట్టినాము, అది టమోటా బుడమిరపకాయ సోస్ అన్న వేసినాం కదా. దీనిపైన ఇప్పుడు వచ్చేసి ఇది పిజ్జా చీజ్ వేసుకుందామండి. చీజ్ దానిపైన అట్లా మధ్యలో పెట్టేసి, ఇది మొత్తం నాకు 3 గంటల పైన పట్టిందండి పని మొత్తము అన్నీ చేయడానికి, ఒకదాన్ని కాబట్టి. అది మా ఇంట్లో మనిషి ఉన్నా కూడా మా వదిన సాయం రానిదన్నమాట. ఏం చేద్దాం, తప్పదు జైల్లోకి వచ్చిన తర్వాత. ఈ మళ్ళీ దాంట్లో కరెంటు పొయ్యిలో పెట్టిన తర్వాత మీకు అన్నీ మొత్తం చూపించానండి, ఎట్లా చేసిండేదాన్ని అన్నీ ఎట్లా వచ్చిండేది సేపు. చూడండి, పతాలు రెడీ అయిపోయినాయండి. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే మా అలాంటి వాళ్ళు కూడా కష్టపడినా కూడా కష్టాన్ని మర్చిపోతారు. మా చదువురాని వాళ్ళని కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించండి. జై శ్రీరామ్ అండి అందరికీ. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ పేరుగా తెలియదు కదండి, నేను మా కొడుకుతో మాట్లాడి ఛానల్ పేరు ఏందైందో మళ్ళీ చెప్తానండి తర్వాత. ఉంటానండి అయితే. జై శ్రీరామ్ అండి అందరికీ. జై శ్రీరామ్.